మద్దతు తెలపడానికి, హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపడానికి ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామనే మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం. 10:45 టైం చేరువ అవుతుంది. పెద్దలంతా అవి ఇచ్చేశారు, మరికొంత రాబోతూ ఉన్నారు. ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం. తెలుగోడా వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కదంబమాలని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక తెలుగువారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనమంతా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి స్థాయిలో సమావేశమై ఉన్నాం. బుద్ధిపూర్వకంగా ప్రస్తుత క్షణంలో జీవించాలి. ప్రతి క్షణానికి మరింత అవగాహన మనం పెంచుకోవాలి. ఔన్నత్యంతో మెలగాలి. అనుకున్న పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి. ఈ లక్షణాలనే మైండ్ఫుల్నెస్ అంటారు. అటువంటి భావన కలిగినటువంటి వారే మన నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్రంలో ఎంపికైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు. ఎంపికైన వారి కాదు, ఆ పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ గొప్పవారి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, అందరూ సత్య మార్గంలో వచ్చారు, అందరూ పారదర్శకతతో వచ్చారు, అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు. నిజాయితీతోటి ముందుకు వెళ్ళాలి, నిజాయితీతోటి అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి, నిక్కచ్చైనటువంటి ఫలాలను సాధించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో విచ్చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, పెద్దలారా, అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు, నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు, అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది, అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు, సినీ తారలు, ఒకరేంటి యావత్ విశ్వమే ఎక్కడుందా, యావత్ ప్రపంచమే విజయవాడలో ఉందా అన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్కరోజు చూడండి, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ఇతర సంబంధిత రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు వచ్చేశారు ఈ కార్యక్రమానికి. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పారదర్శకత కలిగిన నాయకుడు, ఒక నిక్కచ్చైనటువంటి నాయకుడు, ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు, అనుక్షణం పరిశ్రమించే నాయకుడు, అనుక్షణం రగిలిపోయే నాయకుడు. ఏమిటి? మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి, తెలుగు జాతి సుభిక్షంగా ఉండాలి, తెలుగు నేల ఎన్న దేశంబు తెలుగు, తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపులగలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని గట్టిగా చెప్పుకున్నటువంటి పూజ్య ఎన్టీఆర్ మాటల్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఆ భావనతోనే, ఆ స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా జయచేతన జనకేతన జయచేతనంగా తరలి వచ్చినటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ ప్రత్యేకంగా ఆశీనులై ఉన్నాం. కాసేపట్లోనే, అయ్యా ఇందాకటి నుంచి కాసేపట్లోనే ఉంటున్నారు, మరి ఎప్పుడు అనుకుంటారేమో 10:50 మరి కొంచెం సేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు. పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళని సాదరంగా ఆహ్వానించుకోవాలి. తెలుగు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం అతిథి దేవో భవ, అతిథుల్ని ముందు గట్టిగా స్వాగతించుకుంటాం. మన నరేంద్ర మోదీ గారు, ఇతర పెద్దలు, మన గవర్నర్ గారు వాళ్ళందరినీ సాదరంగా తోడ్కొని ఈ వేదికకి తీసుకొచ్చి మీ అందరి ముందు ఎస్ అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం. నేను అనే మాటను వినబోతున్నాం. ఎస్, అక్షరాల నిజం.
ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం. తెలుగువాడి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభతరుణం. మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట, ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే, ఇంతమంది పెద్దలు మనందరికి మధ్యకి వచ్చారే, ఈ 2 కళ్ళు చాలటం లేదే, ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు. మన బాలయ్య బాబుకు ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరతాళ ధ్వనులతో చెప్పాలి. బాలయ్య బాబుకి జై. మరి జరగండి. మన నటసింహం, ది లెజెండ్, జై బాలయ్య. అలాగే మరొక మాట, ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట మనవి చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ